ఏ రూపా, సంధ్య. సంధ్య, జాగ్రత్తగా ట్రై చేయి. హాయ్. శ్రీనిక్ తెలుసా? మీట్ మై ఫ్రెండ్ నర్సింగ్. హాయ్. హాయ్. ఓ, షేక్ అండ్ ఇస్తే షేక్ అయిపోతానని భయమా? బాయ్ రూపా, నాకు పనుంది. ఏయ్ వెయిట్ 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 బేబీ, ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావేంటి? నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ లవర్స్, సో మనది రెండు లవర్స్ కాకూడదు. వాట్ యు మీన్? హే కమ్ ఆన్ బేబీ. Hey, just leave me. Hey, it's quite natural. Come on yaar. Hey, hey baby. Hey. అరే మామా, సంపర్రా నీకంత దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాంరా. అదే బెటర్ రా. ఎలాగైనా లైన్లో పెట్టాలరా. పర్లేదురా, మీకు ఏరియాలో రెప్యుటేషన్ బాగానే ఉంది, అడ్రస్ ఈజీగా దొరికింది. మీ ఇద్దరిలో శ్రీగాడు ఎవడరా? అదే శ్రీకాంత్. నేనే. ఏంటి అయితే ఖచ్చితంగా నర్సింగ్ నువ్వేనమాట. అయితే ఏంటి? రేయ్, నేను యాక్షన్కి అప్గ్రేడ్ వర్షన్ రా. షాట్ కొడితే సిస్టమ్ షట్ డౌనే. Higher than a chandelier, I'm in the air. Pretty women everywhere, it's a wonderful affair. Ready for some action? Franklin's, Grants and Jacksons. వరల్డ్లో ఇండియాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఇండియాలో ఏపీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, ఏపీలో హైదరాబాద్కు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన ఈ గణేష్ గాడికి ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. క్లాస్ రూమ్లో ఏ బ్లాక్ బోర్డ్ చూసినా, క్యాంపస్కి వెళ్ళి ఏ స్టూడెంట్ అడిగినా క్లియర్ కట్గా తెలుస్తుంది ఈ గణేష్ గాడి ట్రాక్ రికార్డ్. రేయ్, అసలు మమ్మల్ని ఎందుకు కొడతానవరా? రేయ్, పూలు అందంగా ఉంటాయి, ఆస్వాదించండి. అమ్మాయిలు అందంగా ఉంటారు, కాంప్లిమెంట్లు ఇవ్వండి, కామెంట్ చెయ్యొద్దు. ఇంప్రెస్ చెయ్యండి రా, ఫోర్స్ చెయ్యొద్దు. అరే, వీడు అమ్మాయి కోసమే కొడుతున్నాడు రా. పా, నువ్వు భలే షార్ప్ ఉన్నావురా, నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు. రేయ్, పైకి వస్తాను, నేను పైకి పంపిస్తాను. ఇప్పుడు చూడరా. Higher than a chandelier, I'm in the air. Pretty women everywhere, it's a wonderful affair. రాయ్, చెప్పాను కదరా అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళని. కానీ కొన్ని పూలు వెనకాల నాలాంటి ముళ్ళు కూడా ఉంటాయి. చూసి టచ్ చేయండి, లేకపోతే దిగిపోతుంది. లావణ్య, ఏంటి మ్యాటర్? లివింగ్ టుగెదర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, కలిసి కాఫీ తాగుతాం, కలిసి రెస్టారెంట్కి వెళ్తాం, కలిసి మూవీకి వెళ్తాం, కలిసి జాబ్ చేస్తాం, అలాగే కలిసి ఫ్లాట్లో ఉంటాం. సింపుల్. సొసైటీలో ఇలాంటివంటే సొసైటీ సెకండరీ. ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత నువ్వు కలిసి ఉండేవాడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆయన నిన్నెవరో కామెంట్ చేశారనే చితక్కొట్టి వచ్చాడంట మీ గణేష్. అవునా? ఎప్పుడైతే ఏంటి, నువ్వు తప్పు చెయ్యను అనుకుంటే ఎవరితో ఉన్న ప్రాబ్లం లేదు. అదే నువ్వు తప్పు చెయ్యాలనుకుంటే 100 మందిలో ఉన్న తప్పు చేస్తావు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ.
గణేష్ ఆ? నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను. ఏం డిసైడ్ అయ్యావు? నీతో కలిసి ఉండడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ మనం జస్ట్ కలిసి ఉంటాం అంతే. దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్. ఓకే ఓకే ఓకే, అస్సలు ప్రాసెస్ ఏదైతే అంటే అవుట్పుట్ ఒక్కటే కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. వీఆర్ జస్ట్ షేరింగ్ ఏ హోమ్, నాట్ ఏ రూమ్. సో వీ షుడ్ హ్యావ్ డిఫరెంట్ రూమ్స్. ఓకే అఫ్ కోర్స్, ఆబ్వియస్లీ. వారం తర్వాత ఒకే హోమ్ ఒకే రూమ్. అయినా గణేష్, ఇంత అర్జెంట్గా ఫ్లాట్ ఎక్కడ దొరుకుతుంది? నీకెందుకు ఆ టెన్షన్ అసలు? నేను ఆల్రెడీ ఫ్లాట్ చూశాను, ఫుల్లీ ఫర్నిష్డ్. నువ్వు రేపు దిగిపో అంతే. అమ్మో గణేష్, నువ్వు సామాన్యుడివి కాదు, నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఆ మెయిల్ పంపించు. హలో, రే శేఖర్, ఈ గణేష్ గడ్ సాధించాడు రా. ఏదో పడదు అది ఇది అన్నావు. ఏం సాధించావు? ఏం పడదు? విశ్వామిత్ర ఐటీ సొల్యూషన్స్ ఏంజల్ సంధ్య, ఎస్, వన్ అండ్ ఓన్లీ సంధ్య నాతో లివింగ్ టుగెదర్ కి ఒప్పుకుంది. అమ్మ నా కొడుకు. ఎప్పుడు ఎలా రా? నో మోర్ క్వశ్చన్స్. అస్సలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు? ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో, లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో. రేయ్ లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? అవునురా. పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో. ఏం చేస్తున్నారు సార్? గెటప్ అదిరిపోయింది సార్. అబ్బా, మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టి పడేస్తా సార్. నేను పాదరసంలో అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మర్డర్. మర్డర్? అదే సార్, కుకట్పల్లిలో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేనెందుకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగటు పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడేంటి? అంటే సార్, కుకట్పల్లిలో ఒక మర్డర్ చాలు, నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కుకట్పల్లిలో ఆ లైట్ ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి, ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. కుకట్పల్లిలో వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా, ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడి చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా, కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా 3 సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్, సూపర్ సార్, చింపేశా సార్. మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్, మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే, అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు. కమాన్ రై, ఈ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్.
కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలవుతావు. అయినా ఏంద్రా టీవీలో చాలా ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టులు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దు ఎప్పుడు చేయను.